మన అస్సాంలో, అదే రకంగా మన చిన్న రాష్ట్రం పుదుచ్చేరి, తమిళనాడు పాండిచ్చేరిలో వాళ్ళని కంటిన్యూ చేశారు. ఏదేమైనా ఓటర్స్ నాడిని అంత త్వరగా పట్టుకోవటం అనేది అంత తేలిగ్గా లేదని అర్థమవుతుంది. ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్ చూసిన తర్వాత ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి కొంత రాజకీయ నాయకులు లోతుగా పరిచయం దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లురావు గారు, ఇక్కడ ఒక ప్రశ్న. మీరు ఇచ్చిన 6 హామీలు తెలంగాణలో ఏవైతే ఉన్నాయో అవే తమిళనాడులో కూడా ఇచ్చారు. మీరు ఇదే విధంగా హామీలను తీసుకుని తెలంగాణ, కర్ణాటకలో వచ్చే ఎన్నికలు ఎదుర్కోవాలనే అవకాశం ఉందనుకుంటున్నారా? ఈ 6 హామీలు ఇచ్చినప్పటికీ డిఎంకే ఓటమి చవిచూస్తుంది. తమిళనాడులో మామూలుగా ఏడిఎంకే డిఎంకే ఏడిఎంకే వస్తూ ఉండేది. కానీ మొన్న డిఎంకే 2వ సారి కూడా గెలిచింది. ఇది 3వ సారి గెలవటం అనేది అది అనుకున్న విధంగా రవి గారు ఒక చిన్న కరెక్షన్. స్టాలిన్ ఒకటేసారి గెలిచినారు, 2వ సారి గెలవలేదు. తమిళనాడు రాజకీయాల్లో 2వ సారి గెలిచింది 2011, 2016లో 2వ సారి గెలిచింది కేవలం జయలలిత గారు మాత్రమే. స్టాలిన్ గారు 2వ సారి గెలవడానికి ప్రయత్నం చేసినారు, బట్ ఈ కుడ్ నాట్ సక్సీడ్ సార్. అది అక్కడ జరగలేదు. ఐఎమ్ సారీ, చెప్పింది కరెక్టే. ఇక్కడికి అక్కడికి ఉన్న తేడా ఏంటంటే తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయాలకి సినిమాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఎంజీఆర్ ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చారు, ఏ రకంగా జయలలితని గెలిచింది, అదే రకంగా టీవీకి కూడా ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో ఈ సినిమా యాక్టర్స్ కి కొంత స్థానం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీ రామారావు గారు ఒక దగ్గర గెలిచాడు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తేడా ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని ఎంతవరకు అమలు చేశారనే దాని మీద మాట్లాడితే కొన్ని చేయకపోయినా చేస్తున్న వాటి మీద ప్రజలకి ఒక నమ్మకం వచ్చింది. ప్రజల్లో ఈ ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది అనేది ఉంది. ఏదైతే సన్నబియ్యం ఇవ్వటం కానీ లేక 200 యూనిట్ కరెంట్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా కొన్ని మహిళలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వకపోయినా కూడా ఇవాళ జరుగుతున్న కార్యక్రమం ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ప్రజలందరికీ ఒక అనుకూలంగా ప్రభుత్వం పోతుందనేది ఉంది. దాంట్లో భాగంగానే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వచ్చినాయి. రేపు కూడా మరి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయడానికి ఆ టయాన్ని ఉపయోగించుకుని వచ్చే టైంలో మళ్ళీ ప్రభుత్వం రావడానికి చాలా అవకాశం ఉంది. మల్లురావు గారు, ఒక ప్రశ్న. దేశవ్యాప్తంగా ఇండి కూటమి కనుమరుగు కాబోతుందా అని, ఇండి కూటమి పార్ట్నర్ పార్టీస్ చవిచూస్తున్న పరాజయం చూస్తే భవిష్యత్ ఎన్నికల్లో ఇండి కూటమి దెబ్బతినే అవకాశం మీకు కనిపిస్తుందా? ఇండియా కూటమి కొన్ని చోట్ల ఓడిపోవటం వల్ల మొత్తం కనుమరుగు అయింది అనేటటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయాల్లో 1+1 = 2 కాదు, 1+1 = 1 అవుతుంది. ఇవాళ మనం ఈ వెస్ట్ బెంగాల్లో వచ్చినటువంటి ఎన్నికలు, ఆ రిజల్ట్, డిఎంకేలో వచ్చిన ఎన్నికలు, ఇవన్నీ రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లు, సెంట్రల్ ఎలక్షన్స్ అంటే కేంద్రంలో జరిగే ఎన్నికలకి చాలా ఉపయోగపడతాయి. వీళ్ళు ఇప్పటి నుంచే చాలా గట్టిగా మళ్ళీ ఇండియా కూటమి కోసం ఇద్దరు అక్కడ టీఎంసీ కానీ ఇక్కడ డిఎంకే కానీ గట్టిగా పనిచేసేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఇక్కడ డిఎంకే అక్కడ టీఎంసీ వస్తే ఆ 2 పార్టీలు మళ్ళీ యాంటీ పార్టీ యాక్టివిటీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడేటటువంటి ఓట్లు ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పటి నుంచి దానికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఈ 2 పార్టీలు ఇండియా కూటమిలో గట్టిగా నిలబడి పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. మల్లురావు గారు, తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సఖ్యత లేదు, మంత్రుల మధ్య గొడవ జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొంతమంది మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రఘునందన్ రావు గారు చెప్తున్నారు. మీరేమంటారు? అంటే రఘునందన్ రావు గారి దృష్టిలో అట్లా కనపడుతుంది. మా దృష్టిలో ఏంటంటే ఎవరు ఎదురు తిరగటం లేదు. ఒకటి స్వేచ్ఛగా పనిచేసేటటువంటి అవకాశం ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఇస్తుంది. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన తప్పితే ఎవరు మంత్రులు ఏం చేయడానికి అవకాశం ఉండేది కాదు. దానికి వ్యతిరేకంగా మాట్లాడే అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.
అందువల్ల మంత్రులు వారి వారి స్థాయిలో వారు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎదురు తిరిగినట్టు కానీ మాట్లాడినట్టు కాదు. మనకి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకునేటటువంటి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. వేరే పార్టీల్లో ఆ స్వేచ్ఛ ఉండదు. ముఖ్యంగా మనం కేసీఆర్ చూసినా బీజేపీలో చూసినా అంతర్గతంగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఎక్కడ ఉండరనేది అర్థమవుతుంది. అంతర్గత స్వతంత్రం లేనటువంటి పార్టీలు ఒకేసారి కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ మల్లిరావు గారు. రఘునందన్ గారు క్వశ్చన్ చెప్పండి. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రాంతీయ పార్టీలు బీజేపీ దాడి నుంచి తట్టుకోగలవా? ప్రజల కోసం పనిచేస్తే ఎవరైనా నిలబడతారు సార్. దానికి ఉదాహరణ కొత్తగా వచ్చిన పార్టీ సార్. ద్రవిడ రాజకీయాలకి దూరంగా ఉంటాయని చెప్పినారు విజయ్ గారు, చాలా స్పష్టంగా చెప్పినారు. అయినప్పటికీ ఆయనను ప్రజలు అక్కడ ఆదరించారు. కానీ పార్లమెంట్లో వీళ్ళు ఏం చేస్తారు? పొద్దున్న లేస్తే మేము ద్రవిడులం, మాకు వ్యతిరేకం. ప్రధానమంత్రి గారు తమిళ కాశీ సంగమం చేసిర్రు. తమిళని గౌరవిస్తారు. తమిళనాడుకు పోతే తమిళ సాంప్రదాయాల్ని గౌరవిస్తారు. దాన్ని కూడా హేళన చేసి మాట్లాడారు సార్ వాళ్ళు. మీరు గుర్తుంటే తమిళనాడుకు వస్తే లుంగి కట్టుకొని వస్తారంటారు. అరే రోమ్కి వస్తే రోమన్లాగా ఉండాలి, ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ ఉండదు వాళ్ళకి. తమిళనాడుకు పోయి లుంగి కట్టుకుంటే దాన్ని కూడా గేలి చేసేటువంటి సంస్కృతికి దిగజారి ఎంపీలు మాట్లాడుతూ ఉంటే పార్లమెంట్లో సార్ ప్రజలు గమనించారా? ఏం మాట్లాడారు సార్? తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హిందువుల గురించి, దేవుళ్ళ గురించి, దేవాలయాల గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రజల మనసులలో రిజిస్టర్ కావనుకుంటున్నారా మీరు? మనం టీవీలలో కూర్చొని లేకపోతే మైకులు ఇవ్వగానే ప్రజల ముందుకు అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజల మదిలలో అవి రిజిస్టర్ కావనుకుంటున్నారు సార్. జనం మీకంటే మాకంటే చాలా